గణపతే నమః శ్రీమాత్రే నమః శ్రీ వారాహిదేవ్యై నమో నమః. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటిపాటి టాక్స్. మహామహిమాన్వితమైన వైశాఖ మాసంలో వినవలసిన వైశాఖ పురాణం 4వ అధ్యాయము. వైశాఖ దర్శన ప్రశంస. నారద మహర్షిని అంబరీష మహర్షి వైశాఖ మాసమున చేయవలసిన చేయదగిన ధర్మములను దయించి వివరింపమని కోరెను. అప్పుడు నారద మహర్షి ఇట్లనెను: అంబరీష మహారాజా, నీ గల ధర్మాశక్తికి మిక్కిలి సంతోషం కలుగుచున్నది. వినుము. నూనెతో తలనంటుకొని చేయి అభ్యంగ స్నానము, పగటి నిద్ర, కంచుపాత్రలో భుజించుట, కంచుపాత్ర కాక మరి ఒక పాత్రలో భుజింపవలనని నారదుని ఉద్దేశము కాదు. వ్రతమాచరించు వారు పాత్రలో కంచములో భుజింపరాదు. అరిటాకు, విస్తరి ఆకు, తామరాకు మున్నగు ఆకులు ఎందు భుజింపవలనని నారదుని అభిప్రాయము. ధనవంతులు బంగారు వెండి పాత్రల్లోనూ, సామాన్యులు కంచు పాత్రల్లోనూ ప్రాతకాలమున వెనకటి దినముల్లో భుజించేవాడు. మంచముపై పరుండుట, గృహస్నానము, నిషిద్ధములైన ఆహారములను, ఉల్లి మొదలైన వాన్ని భుజింపకుండుట అను 8 వైశాఖ మాస వ్రతం చేయవారు మానవలెను. 2 మార్లు భుజింపరాదు. పగలు మాని రాత్రి ఎందు భుజింపరాదు, అనగా పగటి ఎందు భుజించి రాత్రి భోజనమును మానవలను. వైశాఖ మాస వ్రతం పాటించువాడు తామరాకును భుజించిన పాప విముక్తుడై వైకుంఠము చేరును. వైశాఖ మాస వ్రతం పాటించువారు ఎండలో నడిచి అలసిన వారి పాదములు కడిగి ఆ జలమును భక్తి శ్రద్ధలతో తలపై చల్లుకొనవలను. ఇది ఉత్తమమైన వ్రతము. మార్గాయాసమునందిన ఉత్తమ బ్రాహ్మణుని ఆదరించి ఉత్తమ ఆసనం మీద కూర్చునబెట్టి వానిని శ్రీ మహావిష్ణువుగా భావించి వాని పాదములు నీటిచే కడిగి ఆ పవిత్ర జలము తలపై చల్లుకొనిన వాని పాపములన్నీ పటాపంచలై నశించును. ఆ జలమును తలపై చల్లుకొనిన గంగా మున్నగు సర్వతీర్థములు ఎందు స్నానం చేసిన ఫలితము లభించును. విష్ణు ప్రీతికరమైన వైశాఖ మాసమున నదీ తటాకాది స్నానము చేయక, తామరాకు మున్నగు ఆకులందు ఆహారం భుజింపక, విష్ణు పూజనము లేక కాలము గడిపిన ప్రాణి గాడిద కడుపున బుట్టి తర్వాత జన్మయందు కంచరగాడిదగాను జన్మించును. ఆరోగ్యవంతుడై ఉండి దృఢ శరీరం కలిగి స్వస్థుడై ఉన్నను వైశాఖమున గ్రహస్నానము చేసినచో నీచ జన్మనందును వైశాఖ బహిస్నానము నది తటాకులలో చేనువాడు 100 మార్లు సునక జన్మము పొందును. స్నానాదులు లేక వైశాఖ మాసమును గడిపిన వాడు పిశాచమై ఉండును. వైశాఖ మాస వ్రతం ఆచరించినప్పుడే వానికి పిశాచత్వం పోవును. వైశాఖమున లోబి అయి జలమును అన్నమును దానం చేయని వాడు పాప దుఃఖములు ఎట్లు పోగొట్టుకున్న లేడని భావము. శ్రీ మహావిష్ణువు ధ్యానించుచు నదీ స్నానం ఆచరించిన వారు గత 3 జన్మల్లో చేసిన పాపములు కూడా పోగొట్టుకును. ప్రాతకాలంలో సూర్యోదయం సమయంలో మనం సముద్ర స్నానము ఆచరించినచో 7 జన్మల్లో చేసిన పాపములు పోవును. జాహ్నవి, వృద్ధగంగ, కాళింది, సరస్వతి, కావేరి, నర్మద, కృష్ణవేణి అని గంగానది 7 విధములుగా ప్రవహించిన సప్తగంగలుగా ప్రసిద్ధి పొందినది. అట్టి సప్తగంగల్లో ప్రాతకాలన్న స్నానమును వైశాఖమును చేసిన 1,000,000 జన్మల్లో చేసిన పాపములు కూడా పోగొట్టుకునుచున్నారు. దేవతలచే నిర్మితములైన సముద్రాదులందు స్నానమును వైశాఖ మాస ప్రాతకాలమున చేసిన వారి సర్వ పాపములు నశించి పుణ్యప్రాప్తి కలుగును. గోవు పాదమంత ప్రమాణం కల బహిర్జలమున లోతు లేకునను ఆరుబయట తక్కువ జలమున్న సెలయేళ్లు గంగాది సర్వ తీర్థములు వసించును. ఈ విషయమును గమనించి భక్తి శ్రద్ధలతో వాని యందు స్నానమాడవలెను. రసద్రవ్యములలో క్షీరం ఉత్తమము, క్షీరము కంటే పెరుగు ఉత్తమము, పెరుగు కంటే నెయ్యి ఉత్తమము. నెలలో కార్తీక మాసం ఉత్తమము, కార్తీక మాసము కంటే మాఘమాసం ఉత్తమము, మాఘము కంటే వైశాఖము ఉత్తమము. ఇట్టి వైశాఖమున చేసే పుణ్యకరమైన వ్రతము, దానము మున్నగునవి వటవృక్షము వలె మరింతగా పెరుగును. కావున ఇట్టి పవిత్ర మాసమున ధనవంతుడైనను దరిద్రుడైనను యథాశక్తిగా వ్రతం ఆచరించుచు బ్రాహ్మణునకు యోగ్యునకు యథాశక్తి దానం ఇయ్యవలను. కందమూలములు, పళ్ళు, వేళ్ళు, కూరలు, ఉప్పు, బెల్లము, రేగుపళ్ళు, ఆకు, నీరు, మజ్జిగ మొదలైన వాన్ని ఇచ్చినను కలుగు పుణ్యం అనంతము. బ్రహ్మ మున్నగు దేవతలంతటి వారికి ఈ మాసమున వ్రతదానాదులు లేనిచో ఎట్టి ఫలితము లేదు. దానం చేయని వాడు దరిద్రుడగును, దరిద్రుడుచే పాపములను ఆచరించును.
అందుచే నరకమును పొందును. కావున యథాశక్తిగా దానం చేయుట ఎట్టివారికైనాను ఆవశ్యకము. కావున తెలివి ఉన్నవారు సుఖము కోర్చు దానం చేయవలెను. ఇంటిలోని ఎన్ని అలంకారములున్నను పైకప్పు లేనిచో ఆ ఇల్లు నిరర్ధకమైనట్లు జీవి ఎన్ని మాసవ్రతములు ఆచరించను వైశాఖ మాసం వ్రతము ఆచరింపనిచో వాని జీవితమంతయు వ్యర్థము. అన్ని మాసముల వ్రతముల కంటే వైశాఖ మాసం వ్రతము ఉత్తమం అని భావము. స్త్రీ సౌందర్యవతి అయినను గుణవంతురాలైనను భర్త కలిగి ఉన్నదైనను భర్తను ప్రేమించుచు భర్తృప్రేమ కలిగి ఉన్నను వైశాఖ వ్రతమును ఆచరింపనచో ఎన్ని లాభములున్నా వ్యర్థురాలని ఎరుగుము. అనగా సర్వ శుభాలములు పొందినను యువతులనని భావము. గుణములు ఎన్ని ఉన్నను దయాగుణము లేకునచో వ్యర్థము అన్నట్లుగా స్వద్రతము లేనన్నట్టి చేసిన వైశాఖ మాస వ్రతము చేయినచో అవి అన్నీ వ్యర్థములగును సుమా. శాఖ సుపాదులు కూర పప్పు ఎంత ఉత్తమమైనను ఎంత బాగా వండినను ఉప్పు లేనిచో వ్యర్థములైనట్లుగా వైశాఖ మాస వ్రతం చేయనచో ఎన్ని వ్రతములు చేసినను అన్నీ వ్యర్థములే అవును సుమా. స్త్రీలు ఎన్ని నగలు ధరించినను వస్త్రం లేనిచో శోభించదో అట్లే ఎన్ని సద్వ్రతములు ఆచరించినా వైశాఖ వ్రతం ఆచరించినచో అవి శోభింపవు. కావున ప్రతి ప్రాణి అయి ఈ విషయమును గమనించి వైశాఖ మాస వ్రతము తప్పక ఆచరింపవలేను. సూర్యుడు మేషరాశి ఉండగా వైశాఖ మాసమున శ్రీ మహావిష్ణువు దయను వైశాఖ వ్రతం ఆచరించి పొందవలెను. ఇట్లు చేయనచో నరకము తప్పదు. వైశాఖ స్నానాధికముచే సర్వ పాపక్షయమై వైకుంఠ ప్రాప్తి కలుగును. తీర్థయాత్రలు తపము యజ్ఞములు దానము హోమములు మున్నగు వాణ్ణి ఇతర మాసంలో చేసినచో వచ్చు ఫలము కంటే వైశాఖ మాసమున వైశాఖ వ్రతం పాటించే పైన చెప్పిన వాణ్ణి చేసిన బొచ్చు ఫలితం అత్యధికము. వైశాఖ వ్రతం మిగిలిన అన్ని మాసములలో చేసిన వాని కంటే వీని ఫలము చేయును. మదమత్తుడైన మహారాజైనను కాముకుడైనను ఇంద్రలోలుడైనను వైశాఖ మాస వ్రతం ఆచరించినచో వైశాఖ స్నాన మాత్రమునే సర్వదోషములు నశింపజేసుకొని పుణ్యవంతుడై వైకుంఠం చేరును. వైశాఖ మాసము శ్రీ మహావిష్ణువే దైవము. వైశాఖ మాస వ్రత ప్రారంభమున స్నానం చేయుచు శ్రీ మహావిష్ణును ఇట్లు ప్రార్థింపవలెను. మధుసూదన దేవేశ వైశాఖే మేష గౌరవో ప్రాతః స్నానం కరిష్యామి నిర్విఘ్నం కురు మాధవ. పిమ్మట స్నానం చేయుచు ఈ క్రింది శ్లోకమును మంత్రమును చదివి అర్ఘ్యమును ఇయ్యవలను. వైశాఖే మేషగే భానౌ ప్రాతః స్నానం పరాయణః ఆద్యంతేహం ప్రదస్యామి గృహణ మధుసూదన గంగాయాః సరితత్సర్వః తీర్థాని చాహృదయశ్చే ప్రాగృహీతమయా దత్తం అర్ఘ్యం సమ్యక్ ప్రసీదః వృషభః పాపనాశం సత్వం యమ సమదర్శనః గృహణార్ఘ్యం మయా దత్తం యదాక్తో ఫలదో భవః అని ప్రార్థించి ఆర్ఘ్యమునల్నిచ్చి స్నానం ముగించుకోవలెను. పిమ్మట మడి పొడి బట్టలను కట్టుకొని వైశాఖ మాసమును పుష్పించిన పుష్పములతో శ్రీ మహావిష్ణువు పూజించవలను. వైశాఖ మాసము మహిమ వివరించు శ్రీ మహావిష్ణు కథలను వినవలను చదవవలను. ఇట్లా చేసినచో లోగడ జన్మలలో చేసిన పాపములన్నీ నశించును, ముక్తి లభించును. ఇట్లు చేసిన వారు భూలోక వాసులైనను స్వర్గలోక వాసులైనను పాతాళలోక వాసులైనను ఎచ్చటను వారికి కష్టములు కలగదు. వారికి గర్భవాసము స్తన్యపానము కలగవు, అనగా పునర్జన్మ ఉండదు, ముక్తి సిద్ధించును. వైశాఖమున కంచుపాత్రలో భుజించువారు శ్రీ మహావిష్ణు సత్కథలను విన్నువారును స్నానదానము చేయని వారును నరకమునికే పోదురు. బ్రహ్మహత్యమునకు పాపములు ప్రాయశ్చిత్తము గలదు గాని వైశాఖ స్నానం వ్రతం చేయని వానికి పాపం ప్రాయశ్చిత్తం లేదు. తమ స్వతంత్రుడై ఉండి తన శరీరం తన ఆధీనంలోనే ఉండి నీరు తనకు అందుబాటులో ఉండి స్నానం ఆడ వీలున్నను స్నానమాడక నాలుక తన ఆధీనంలో ఉండి హరి అను రెండక్షరములు పలకకయున్న నీచమానవుడు జీవించి ఉన్నను శవము వంటి వాడు. అనగా ప్రాణం మాత్రమే ఉండి వినుట చూచుట మున్నగు లక్షణం లేని శవం వలె అతడు వ్యర్థుడు. వైశాఖమున శ్రీహరి ఎట్లైనను సేవింపని వాడు పంది జన్మనెత్తును. పవిత్రమైన వైశాఖ మాసమున
వైశాఖ వ్రతమును పాటించుచు ప్రాతకాలమున బాహ్ని స్నానము చేయుచు తులసీదళంతో శ్రీ మహావిష్ణువును అర్చించి విష్ణు కథా శ్రవణమును దానమును చేయువారు మరుజన్మలలో మహారాజులై జన్మింతురు. పిమ్మట తన వారందరితో కలిసి శ్రీ మహావిష్ణువు సాన్నిధ్యమును పొందుదురు. శ్రీ మహావిష్ణువుకు నిశ్చలమైన మనసుతో సగుణమునుగా నిర్గుణముగానో భావించి పూజించవలేను సుమ. 4వ అధ్యాయం సంపూర్ణం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ.